టీవీ వచ్చింది. ఆ ఊళ్ళో వీళ్ళు ఉండేది 1000 మందికి ఒక ఆశా వర్కర్ ఉన్నారు. 1000 మందిలో ప్రతి సంవత్సరం ఎంతమంది పెళ్లిళ్ళు చేసుకుంటారు, ఎంతమంది గర్భవతులు అవుతారు, వాళ్ళు ట్రైబల్ ఏరియాలో 30 సంవత్సరాలు బట్టి గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తామన్న పరిస్థితి. వీళ్ళకి పారితోషికాలు అనే పేరు మీద పారితోషికాలు లేని పనులు అనేకం చెప్పుకుంటా పారితోషికాలు 9,750 రూపాయలు ఇస్తామని చెప్పి 2,000 నుంచి 3,000 రూపాయలు కూడా ఇవాళ ఆశా వర్కర్లకు వస్తున్న పరిస్థితి కనపట్టలేదు. అందుకని చెప్పేసి మేము ఫిక్స్డ్ వేతనం కావాలా, 18,000 రూపాయలు కనీస వేతనం కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. 18,000 రూపాయల జీతం కావాలి. పెండింగ్లో ఉన్న 2 నెలల పారితోషికాలు తక్షణం విడుదల చేయాలి. లేదంటే రేపు జరిగే పల్స్ పోలియో 3వ తారీఖున జరిగే పల్స్ పోలియోని ఆశా వర్కర్లు అందరూ కూడా బాయ్కాట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటు వీళ్ళు వేసుకునే శారీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ డ్రెస్ కోడ్ 5 సంవత్సరాలు బట్టి డ్రెస్ కోడ్ ఇస్తున్న పరిస్థితి కనపట్టలేదు. అడిగితే ఇదిగో వస్తాయి అదిగో వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. నాణ్యమైన డ్రెస్ కోడ్తో కలిగిన చీరలు వాళ్ళకి సప్లై చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ప్రతి నెల మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ జరిగితే 32 రకాల రిజిస్టర్లు వీళ్ళు రాసి వాళ్ళకి ఇవ్వాలి. ఆ 32 రకాల రిజిస్టర్లు రాయడానికి 4 సంవత్సరాల క్రితం కమిషనరు ఇగో ప్రింటింగ్కి వెళ్ళినాయి, వస్తున్నాయి, ఇస్తామని చెప్పారు. 4 సంవత్సరాలు బట్టి అవి రావడం లేదు. వీళ్ళకి ప్రతి నెల 100 రూపాయల నుంచి 150 రూపాయలు ఆ జిరాక్స్లు తీసుకునే భారం వీళ్ళ మీద పడుతున్న పరిస్థితి కనపడుతుంది. అంతేకాదు ఇవాళ చూసినప్పుడు ఈ ఆశా వర్కర్లు గ్రామీణ ప్రాంతంలో ఇల్లు తిరిగి సర్వేలు చేయాలి. ఎంతమంది గర్భిణీలు ఉన్నారు, ఎవరికి ఏ వ్యాధులు ఉంటున్నాయి, జ్వరం వస్తుందా, ఇవన్నీ సర్వే చేయాలి. ఇది సర్వే చేయడం వదిలిపెట్టి ఏఎన్ఎంస్ డాక్టర్ చెప్పేది ఏంటంటే వీళ్ళు సబ్ సెంటర్కి వచ్చి పనిచేయాలి. సబ్ సెంటర్లో ఏం చేయాలంటే దొడ్లు కడగాల, ఊడవాల, శుభ్రం చేయాలా. ఇది ఆశా వర్కర్ చేయమంటున్నారు. వీళ్ళు ఈ పని చేస్తే గ్రామీణ ప్రాంతంలో వైద్య సేవలు ఎవరు అందించాలి, ఎలా అందించాలి? ఇంకో వైపు నుంచి 6 గ్యారంటీలు ఇవాళ సర్వే చేయాలని చెప్పేసి చెప్తున్నారు. ప్రతి ఆశా వర్కరు 30 ఇళ్ళు సర్వే చేయాలంట. ఆ 30 ఇళ్ళు సర్వే చేస్తే మరి వీళ్ళ పని ఎవరు చేయాలా? ఈ 30 ఇళ్ళు సర్వే చేసినందుకు వాళ్ళకి ఏం పారితోషికం ఇస్తారు? ఇవాళ 10వ తరగతి పరీక్షలు ఉంటే ఆశా వర్కర్ ఉండాలి, ఎన్నికలు జరిగితే ఆశా వర్కర్ ఉండాలి, ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే ఆశా వర్కర్ ఉండాలి. ప్రతి చోట ఆశా వర్కర్ ఉంటుంది. రోజుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు. కనీసం ఎన్నికల్లో మిగతా స్టాఫ్ అందరికీ డబ్బులు ఇచ్చారు, ఆశా వర్కర్కి డబ్బులు ఇవ్వాల. కనీసం భోజన ఖర్చులు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు ఆశా వర్కర్కి. వీళ్ళు ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లి భోజనం చేసిన పరిస్థితి కనపడుతుంది. అంటే వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల పట్ల ఈ ప్రభుత్వాలు, గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఈ నిర్లక్ష్యతని వినకపోతే రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయాల్సిన దీర్ఘకాలిక సమ్మె చేయడానికి ఆశా వర్కర్లు సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు రేపు 3వ తారీఖు వరకు 2వ తారీఖు వరకు వీళ్ళకి పెండింగ్ పారితోషికాలు రాకపోతే 3వ తారీఖు నుంచి జరిగే పల్స్ పోలియోను కూడా ఇవాళ బాయ్కాట్ చేయడానికి ఆశా వర్కర్లు సిద్ధంగా ఉన్నారు. సమ్మె చేసాం. 3 నెలల క్రితం కూడా 15 రోజులు సమ్మె చేసామండి. మేము ఫిక్స్డ్ వేతనం కావాలని కోరుకుంటున్నాం. పారితోషికాలు వద్దు. పారితోషికాలు లేని పనులు ఎక్కువగా చేయిస్తున్నారు. గవర్నమెంట్ ని ఏం కోరుకుంటున్నాం అంటే తక్షణమే మాకు ఫిక్స్డ్ వేతనం చేయాలి. తర్వాత పారితోషికాలు లేకుండా ఇన్ని సర్వేలు ఇస్తున్నారు. ఆ సర్వేలన్నీ ప్రతిదీ పారితోషికాలు లేని సర్వేలు ఇస్తున్నారు. ఆ సర్వేలు కూడా టైం పెడుతున్నారు. టైం ప్రకారం చేయాలంటున్నారు. నేను గవర్నమెంట్ కోరుకునేది ఏంటంటే మాకు చేసే ప్రతి పనికి పారితోషికం అన్న పెట్టాలి, లేదా ఫిక్స్డ్ వేతనం, తక్షణమే ఫిక్స్డ్ వేతనం చేయాలని కోరుకుంటున్నాం. మేము చేసే పనులకు కూడా రికార్డులు మా సొంతంగా పెట్టుకోమంటున్నారు. రికార్డులు మేము ఏ పనికి చేస్తున్నాం రికార్డు పెడుతున్నామో ఆ రికార్డులను ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఇవాళ కలెక్టర్ ఆఫీస్కి రావడానికి కారణం ఏంటంటే మాకు 2 నెలల నుంచి మా పారితోషికాలు ఇవ్వట్లేదు, ఆఫ్ చేశారు. అవి తక్షణమే విడుదల చేయాలని కోరుకుంటున్నాము. 12వ తారీఖు నుంచి 3 సర్వేలు స్టార్ట్ అయినాయండి. దానికి మేమే సర్వే చేసి మేమే వాళ్ళకి ప్రఫార్మా రాసి మరి జీరాక్స్లకి కానీ దీనికి కానీ ఇప్పటికి కూడా మాకు జీతాలు లేవు కాబట్టి డబ్బులు లేవు, దానికి ఇవ్వమని అంటున్నారు, ఒత్తిడి చేస్తున్నారు.
శనివారం కల్లా టైం కూడా పెట్టి ఇచ్చారు, మధ్యాహ్నం 2 గంటల వరకు ఇవి ఇచ్చేయమంటున్నారండి. మరి ఈ సర్వేలు చేయాలన్నా కూడా మాకు ఎక్కడికెక్కడికో వేస్తున్నారు, వెళ్ళాలన్నా కూడా పారితోషికం ఇంతవరకు వేయలేదు. తక్షణమే పారితోషికం విడుదల చేయాలని కోరుకుంటున్నాం, ఫిక్స్డ్ చేయాలని కోరుకుంటున్నాం అండి. 18,000 ఆ పై ఇంకా ఎలాంటి పనులు చెప్పినా మేము చేయదలుచుకోలేదు. మాకు ఫిక్స్డ్ వేతనం ఉంటేనే మేము ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం అండి.